హాయ్ అండి. నా పేరు జ్యోతి. ప్రతి బిడ్డకి తల్లి జ్యోతి లాంటిదే కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నామండి. నిన్న ఉదయం నుంచి ఈరోజు సగం వరకు చెప్తాను. నిన్న ఉదయం జ్యూస్ చేసిస్తే దాని మూడు ఏం బాగాలేదనమాట. చూడండి, మొహం ఎలా మార్చేసుకొని కోపంగా చిరాగ్గా వెళ్ళిపోతుంది. ఒళ్ళంతా పౌడర్ పూసుకుంది. అయినా ఒక్క మాట కూడా అనలేదు నేను. సరే, నేను వాషింగ్ మిషన్లో నుంచి బట్టలు తీసి ఆరబెట్టుకుంటూ, అయ్యో దీని మూడు ఎందుకు అలా ఉందో నాకు తెలుసు, ఆలోచించుకున్నాను, దాని మూడు మారుద్దామని చెప్పేసి డిసైడ్ చేసుకుని పిలిచాను అనమాట. సో వచ్చింది. ఎందుకు కొంత ఏంటంటే ఆన్లైన్లో షాపింగ్లో ఇవి చిన్న చిన్నవన్నీ చూస్తుంది. దండలు ఇంకా జడలకు కొనుక్కునే అవన్నీ కొనమని చెప్పేసి కొన్ని వద్దంటున్నాను. సరే కొన్ని చూస్తాను అంటున్నాను. అసలు మెయిన్ కారణం ఏంటంటే మొన్న తెన్నేటి పార్క్కి వెళ్ళాం కదా, అక్కడికి మళ్ళీ తీసుకెళ్ళమంటుంది సండే. అక్కడికి కొంచెం దూరం, మా వారు వస్తే కానీ అక్కడికి అవ్వదు. సరే, ఆయన కొంచెం బిజీగా ఉంటారు, ప్రతి వారం అవ్వదు కదా అని చెప్పేసి ఇది చెప్తే వింటలేదు. మొహం మార్చుకుని దానికి హైపర్ వచ్చేస్తుంది. అవి వద్దంటావు, ఇవి వద్దంటావు, ఎక్కడికి వద్దంటావు, అది ఇది అని 4 డేస్ నుంచి సోనీ షార్ట్స్ కూడా ఏం తీయట్లేదు. సరే, దానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకులేనే నేనే ఏవో చిన్న చిన్న షార్ట్స్లు పోస్ట్ చేసి పెట్టేస్తున్నాను. ఈరోజు యాక్చువల్గా నాకు అసలు వీడియో చేయడం కూడా అవ్వలేదు, అందుకే నాకు లేట్ అయిపోయిందని అనమాట. సో ఇంకేమైంది, అలాగ కొంచెం హెల్ప్ చేసింది నాకు. అప్పటి వరకు బాగుంది, ఎందుకు సరే చూద్దాంలే వెళ్దాంలే అని అన్నాను అనమాట. అందువల్ల నాకు కొంచెం హెల్ప్ చేసింది. ప్రతిరోజు నిజంగా వీళ్ళ జీవితంలో జరిగే ఒక పేజ్ రాసుకుని ఉంచుకోవాలండి. మనం మాత్రం చాలా ఓపిక ఓర్పు ఉండాలి. కొంచెం అటు ఇటు అయిపోయిన హైపర్తో రోజంతా విసిగించేస్తూ ఉంటారనమాట. మనకు మనశ్శాంతి కూడా ఉండదు. అంటే పడుకున్నా ఏడుస్తూనే ఉంటుంది, పక్కన కూర్చుని విసుక్కుంటూ ఉంటుంది, గట్టి గట్టిగా అరుచుకుంటూ ఉంటుంది. దాని హైపర్ టెన్షన్ అనేది పెరిగిపోవడం వల్ల దాని హెల్త్ పాడైపోద్ది. ముందు నేను అది కంప్లీట్గా తెలుసుకుని తగ్గించడానికి ప్లాన్ చేసుకుంటాను అనమాట. అందుకే నేను సాయంత్రం ఏం చేశానంటే లైవ్ పెట్టాను, దాని మూడ్ చేంజ్ అవుద్దని చెప్పేసి. అది ఎలాగోలా చేసినా పర్లేదు, ఎలాగో డిలీట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. నేనైతే కనిపించలేదు, నేను నైటీతో ఉన్నాను. సో అదనమాట. కొంతసేపు చేసింది, అది అయిపోయిన తర్వాత బాగానే ఉంది. నా మూడు మార్చావమ్మా నువ్వు అంటే వచ్చిరన్న మాటలతో చెప్తుంది. నేను కొంతసేపు నార్మల్ అయిపోయాను, డాన్స్ చేసుకున్నాను, అది ఇది అని. అప్పటి వరకు బాగానే ఉంది. మళ్ళీ పడుకున్నాక మళ్ళీ దానికి అన్నీ గుర్తొస్తాయి కదా, మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ చేసేస్తుంది. టాటా చెప్పెళ్ళమ్మా అన్నాను, చూడండి చక్క టాటా చెప్పి వెళ్తుంది. మళ్ళీ ఉదయాన్నే బిగించేసేస్తుందండి. అందుకని ఏం చేస్తానంటే కంప్లీట్గా కనుక్కొని ఏం కావాలి ఏంటి అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటాను. నా కోసం నేను టైం కేటాయించుకునేదానికంటే కూడా నేను సోనీ కోసం ఎక్కువ టైం కేటాయిస్తాను. నాకు బాగున్నా బాగోపోయినా అదేం చెప్తుంది అనేది వినడానికి నేర్పించడానికే నేను ఎక్కువగా ట్రై చేస్తాను. నేర్చుకోకపోయినా ముందు హైపర్ పెరగకుండా ఉండడానికే నేను ఎక్కువ ప్రాబ్లమ్ని ఎక్కువ అవ్వకుండా చూసుకుంటూ ఉంటానన్నమాట. నేను నిన్నేమనుకున్నానంటే రేపు ఉదయం కొంచెం రాణి చంద్రమతి హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్దాము, అక్కడ థెరపీలు ఇప్పిస్తున్నారట, చూద్దామని చెప్పేసి. అయితే నేను రాను హాస్పిటల్కి, నేను బీచ్కి అయితే వస్తాను, పార్క్కి అయితే వస్తానని ఏడుస్తుంది. ఎలాగోలా కూల్ చేసి అక్కడ చెట్లు ఉంటాయి, మొక్కలు ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి అని చెప్పేసి అంతా ఇది చేసి దానికి మొత్తం మీద ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశాను. సరే వస్తానంది. సరే, మార్నింగ్ చూసి కొంచెం వంట చేసేసుకుని తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి బయలుదేరి వెళ్ళొచ్చులే అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో ఏంటంటే రోజంతా ఇంట్లో ఉంటారు పిల్లలు, వాళ్ళు విసుగుదలతోనే ఉంటారు, మనల్ని విసిగిస్తూ ఉంటారు. వాళ్ళకు వచ్చి హైపర్ చూసి మనకు కూడా మనశ్శాంతి ఉండదు అసలు. నేను ఇంకా వెనకబడిపోయానా, ఎంత ట్రై చేశాను, ఎంత ప్రయత్నించాను, నా ప్రయత్నం ఏమీ ఫలించలేదా, నేను బ్యాక్కి వెళ్ళిపోయానా, ఇంకా నా వల్ల కాదా, నాకు ఓపిక లేదా, నా వల్ల ఏమీ కాదా అన్నట్లు అంతా నేను నిరుత్సాహపడిపోతానమాట. నాకు ఎక్కడ లేని ఇంకా ఇది వచ్చేస్తుంది. అంటే ఇంతవరకు కష్టపడ్డాను, ఇప్పటికీ అర్థం చేసుకోవట్లేదేంటి, ఎలా అర్థం చేసుకుంటుంది సోనీకి, ఎలా చెప్పాలి, అసలు ఎప్పుడు ఇంకా చైల్డ్ బిహేవియర్ పోద్ది అన్న ధ్యాసలోకి వెళ్ళిపోతూ ఉంటాను నేను. ఆటిజం ఉన్న పిల్లల తల్లిదండ్రులు మాత్రం ఎంత ధైర్యంగా ఉండాలంటే మొండి వాళ్ళలాగా మారిపోవాలి. ఏదొచ్చినా మనకేం కాదు అనే మొండి ధైర్యంతో ఉండాలి. ఎవరో హెల్ప్ చేస్తారు, ఎవరో మన బాధ అర్థం చేసుకుంటారనే పిచ్చి భ్రమలో మాత్రం ఎప్పుడూ ఉండకూడదు. అంత హెల్త్ పాడైన తర్వాతే నేను నిజాలు తెలుసుకున్నాను. ఇది బుధవారం అనమాట. బుధవారం మార్నింగే లేచి నేను ఈరోజు గిన్నెలను తోముకుని స్టవ్ అది క్లీన్ చేసుకుని మా వారు బజార్ చేసుకుని వచ్చారు. ఒక ఎగ్ పాడైతే నేను ప్రతి నెల ఎగ్ని కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేస్తే ఇలా లిక్విడ్లా అవుతుంది, అది మొక్కలకి ఇస్తే చాలా బలం అనమాట.
పొరపాటున ఎక్కువ వాటర్ కలిపి పోసేసాను. మొత్తం ఫ్లోర్ అంతా కిందకు వచ్చేసింది. డబల్ పని అయిందనమాట. అయినా పర్లేదులే అని చెప్పేసి క్లీన్ చేసేసుకున్నాను. గిన్నెలన్నీ వంటగదిలో సర్దుకొని, అలాగే మిక్సీను, గ్రైండర్ అవన్నీ చాలా రోజులైంది క్లీన్ చేసుకున్నాను. సామాన్లంతా పేపర్లు మార్చేసి మళ్ళీ సర్దుకున్నాక చూసుకుంటే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా. బుధవారం ఆఫ్టర్నూన్ నుంచి నేను ఎక్కడికి వెళ్ళాను, రాణి చంద్రమతి హాస్పిటల్కి వెళ్ళానా లేదా, లేదు సోనీ మూడ్ ఎలా చేంజ్ చేశాను, హ్యాపీగా ఎలా మార్చేశాను, రేపు మరి పోస్ట్ చేసే వీడియో మిస్ అవ్వకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. సరే, ఓకే, బాయ్, ఉంటానండి.